హాయ్ టు ఆల్. వీడియో లెవెల్ ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే వస్తే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తేనే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. అప్పుడే నాకు అంటే నేను మీకు రిప్లై ఇవ్వగలను. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఇంతకుముందుకు ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా 9,000 పోస్టులతోటి. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అనేది పెంచడం అయితే జరిగింది. వేకెన్సీ పెంచాడు. అండ్ వాటితో పాటు ఎవరైతే అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఈ నోటిఫికేషన్కి వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందుకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా జోన్ చేంజ్ చేసుకోవడానికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు ప్రతి చెప్తాను. అండ్ కొన్ని పోస్టులు అనేది యాడ్ చేశాడు కొత్తవి. అవి ఏంటనేది ప్రతి చెప్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి చిన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు కార్యజెండం అంటారు, లేదంటే అమెండం అంటారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని మనకు 2024లో సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పీ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు హ్యాస్ పబ్లిష్డ్ మనకు 2024 సెకండ్ నోటిఫికేషన్ అనేది 9,144 పోస్టులతోటి మనకు 18 కేటగిరీల మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు వర్క్షాప్లోన మనకు చాలా కొన్ని కేటగిరీలు అనేది యాడ్ చేయడం అయితే జరిగింది అనమాట. వర్క్షాప్ ఓవరాల్గా మనకు 40 కేటగిరీలోన 14,298 పోస్టులు అనేది మనకు టెక్నీషియన్లోన పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకు 18 కేటగిరీలు ఇంతకుముందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 18 కేటగిరీలోన మనకు 9,144 పోస్టులు. బట్ ఏంటంటే ప్రజెంట్ 22 కేటగిరీలు యాడ్ చేయడం అయితే జరిగింది, కొత్త కేటగిరీ పోస్టులు అనమాట. ఓవరాల్గా 40 కేటగిరీలోన 14,298 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే మనకు 5,000 పోస్టులు అనేది పెంచడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 4th పాయింట్ చూసుకున్నట్టయితే మనకు ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఏం లేదు బ్రదర్, ఇప్పుడు ఎవరన్నా అప్లై చేయని వాళ్ళు ఉంటే కన్నా టెక్నీషియన్ నోటిఫికేషన్కి వాళ్ళు కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఓవరాల్గా మనకు 15 రోజులు మీరు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేయని వాళ్ళు ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ 5th పాయింట్ చూసుకుంటే ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఎవరైనా ఇంతకుముందుకు అప్లై చేసిన వాళ్ళకి ద లింక్ ఫర్ మోడిఫికేషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days ఆన్ ద ఆఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఆల్ ఆర్ఆర్బీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మీరు ఏమైనా ఆర్ఆర్బీ జోన్ చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే ఇప్పుడు కొత్తగా కొన్ని పోస్టులు అనేది యాడ్ చేశాడు కదా, వాటికి కూడా అప్లై చేసుకోవాలన్నా కానీ ఇంతకుముందుకు అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏం లేదు బ్రదర్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా టెక్నీషియన్ నోటిఫికేషన్కి అప్లై చేయని వాళ్ళు కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు బ్రదర్, ఇంతకుముందుకు అప్లై చేసుకున్నా అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొన్ని పోస్టులు అనేది యాడ్ అయితే చేశారు కదా, వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఇంతకుముందుకు పెట్టినటువంటి జోన్స్ అనేది ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కూడా జోన్స్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి 15 రోజులు టైం అయితే ఇస్తానని చెప్పాడు. ఆ 15 రోజులు అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు మెన్షన్ చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. ఇంకా వాటితో పాటు కింద వచ్చేసి మనకు ఏమేమి పోస్టులు అనేది యాడ్ చేశాడు అండ్ వాళ్ళకి తగ్గట్టు మనకు క్వాలిఫికేషన్ ఏంటని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే మనకు 10th+ ఎవరైతే ఐటీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్కి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ నోటీస్ అనేది మనకి ప్రజెంట్ ఆఫీషియల్ నోటీస్ మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ అయితే చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ వాటితో పాటు మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ప్రజెంట్ మనకు టెక్నీషియన్ కోర్స్ అయితే ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివిటీ ఇచ్చాడు కాబట్టి మనం ప్రజెంట్ ఏంటంటే 599కి కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు డిఫెన్స్ డైరింగ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, లాగిన్ అవుతారు. ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్స్ అయితే ఉంది, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే మీరు 599కి మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ SSMTS కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఆర్ఆర్బీ NTPC కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఆర్ఆర్బీ గ్రూప్ D నోటిఫికేషన్ ఉంది కాబట్టి వాటి కూడా ప్రిపేర్ అవుతాను, మీ ఇష్టం. అండ్ ఏంటంటే ప్రజెంట్ మనకి ఇక్కడ ఆర్ఆర్బీ టెక్నీషియన్ది 599కి మీకు కోర్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే 999 ఉన్నటువంటి కోర్సు 599కి అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్స్ అయితే తీసుకోండి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో. అండ్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు కోర్స్ అయితే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు. థ్యాంక్ యూ.